మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి ఈ మధ్యనే క్యాబినెట్లో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి దాంట్లో స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన స్పోర్ట్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వారం 10 రోజులనే ఇంత చక్కటి అవకాశం దీని మీద ఒక పాలసీ తీసుకురావడంలో నా వంతు బాధ్యతగా మరి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ నీకు ఇస్తున్నానని ఆ రోజు వాళ్ళు చెప్పడం ముఖ్యమంత్రి గారు, మరి ఆ శాఖలో చేయాల్సిన విధి విధానంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేయడం, ఆ శాఖకు ఇప్పుడు మంత్రిగా ఉన్న సందర్భాన ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా ప్రేమికులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు 2036లో జరుగుతున్న ఒలింపిక్స్లో మన సత్తా ఎంతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి 21 నుంచి 23 వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనబర్చిన సందర్భాలు చూశాం. కాబట్టి ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి సీఎం కప్ అని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి ఏ విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీసామో అదే మాదిరిగా ఈసారి కూడా మళ్ళొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ నిలబడాలనే కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా నా ఉప ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రివర్గానికి క్యాబినెట్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం, అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి TSDF నుంచి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవటం, అదే మాదిరిగా జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్లో CBFలో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం, ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. ఇదొకటే కాదు, మంచి కోచ్ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఈ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండి ఈ పాలసీ తీసుకురావడంలో నా ముందే జరిగి నాతో పాటు నేను కొన్ని సూచన సలహాలు చెప్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మొత్తం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా ఆమోదించడం ఇది ఒక హర్షణీయం. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికుల తరఫున స్పోర్ట్స్ పర్సన్స్ తరఫున తెలంగాణ ప్రజల తరఫున క్యాబినెట్కి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా.